బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. కాగా ఏపీ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. మొత్తం 20 కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. ఈ నియామకాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలకు ప్రాధాన్యత కల్పించారు. టీడీపీ 16 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు దక్కగా జనసేన పార్టీకి 3, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది. ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ళ నారాయణ నియమించగా వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్ నియమించింది. అదేవిధంగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్, శాప్ చైర్మన్గా రవి నాయుడును ప్రభుత్వం నియమించింది. ఏపీలో పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరిగింది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లను, సభ్యులను నియమించింది ప్రభుత్వం. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 చైర్మన్ పదవి పెండింగ్లో. టీటీడీ పాలకవర్గం నియామకం ఉంది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు ఇందులో పెద్దపీట వేశారు. 6 యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులను కట్టబెట్టారు. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు పదవులను కట్టబెట్టారు. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్, శాప్ చైర్మన్గా రవి నాయుడు, గృహ నిర్మాణ బోర్డు చైర్మన్గా తాత్యబాబు, ట్రైకార్ చైర్మన్గా శ్రీనివాసులు, మారిటైమ్ బోర్డు చైర్మన్గా దామచర్ల సత్య, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్, మార్క్ఫెడ్ చైర్మన్గా కర్రోతు బంగారాజు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మన్నె సుబ్బారెడ్డి, ఏపీ ఐఐసీ చైర్మన్గా మంతెన రామరాజు, సీడాప్ చైర్మన్గా దీపక్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ళ నారాయణ, ఆర్టీసీ వైస్ చైర్మన్గా పిఎస్ మునిరత్నం, ఏపీ టీడీసీ చైర్మన్గా నోకసాని బాలాజీ, ఏపీ టీపీసీ చైర్మన్గా వజ్జ బాబురావు నియమితులయ్యారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. కాగా ఏపీ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. మొత్తం 20 కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. ఈ నియామకాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలకు అవకాశం కల్పించారు. టీడీపీ 16 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు దక్కగా జనసేన పార్టీకి 3, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది. ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ళ నారాయణ నియమించగా వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్ నియమించింది. అదేవిధంగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్, శాప్ చైర్మన్గా రవి నాయుడును ప్రభుత్వం నియమించింది. ఇక ఏపీలో పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరిగింది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లను, సభ్యులను నియమించింది ప్రభుత్వం. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 చైర్మన్ పదవి లభించింది. పెండింగ్లో టీటీడీ పాలకవర్గ నియామకం ఉంది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్దపీట వేశారు. 6 యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు కట్టబెట్టారు. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు కూడా పదవులు దక్కాయి. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్, శాప్ చైర్మన్గా రవి నాయుడు, గృహ నిర్మాణ బోర్డు చైర్మన్గా తాత్యబాబు, ట్రైకార్ చైర్మన్గా శ్రీనివాసులు, మారిటైమ్ బోర్డు చైర్మన్గా దామచర్ల సత్య, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్, మార్క్ఫెడ్ చైర్మన్గా కర్రోతు బంగారాజు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మన్నె సుబ్బారెడ్డి, ఏపీ ఐఐసీ చైర్మన్గా మంతెన రామరాజు, సీడాప్ చైర్మన్గా దీపక్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ళ నారాయణ, ఆర్టీసీ వైస్ చైర్మన్గా పిఎస్ మునిరత్నం, ఏపీ టీడీసీ చైర్మన్గా నోకసాని బాలాజీ, ఏపీ టీపీసీ చైర్మన్గా వజ్జ బాబురావు నియమితులయ్యారు.